ఒకసారి ఈ గుడిసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తున్నారా? చాలా బాగుంది కదా. ఒకసారి చెరువులో చూడండి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇది గోల్డెన్ ఫిష్లా ఉన్నాయి చూడడానికి. నాకు తెలిసి అవి బంగారు తీగ పిల్లలు అవి ఉండొచ్చు. అక్కడ పెద్ద చేప కూడా చూడండి, అందులో నల్లగా కనబడుతుంది. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ పల్లెటూరు లొకేషన్స్ అయితే చూపించబోతున్నానండి. ఈ లొకేషన్ వచ్చేసి ఈడూరు అనే గ్రామంలో ఉందండి. ఈ ఈడూరు అనేది నేను ఈ ఈడూరు మీద చాలా ఒక ఫేమస్ టెంపుల్ కూడా తీశాను వీడియో. అది మీరు ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అలాగే ఈ ఈడూరు అనే గ్రామంలోని ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉంటాయండి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలోని. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ లొకేషన్ చూడొచ్చు. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది. చిన్న బ్రిడ్జి ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తే ఆ లొకేషన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు తీసుకెళ్తాను మిమ్మల్ని. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా ఈ లొకేషన్ అనేది. ఒకసారి ఇటువైపు కూడా చూడండి, సూపర్ కదా. ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంది చూడండి. చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో. పెద్ద కాలువలోకి వెళ్తున్నాయి ఈ వాటర్ అనేది. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళేది అటువైపు తీసుకెళ్తాను, అటు చూపిస్తాను మీకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది చూడండి. ఇటువైపు కూడా చూడండి. బాగుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అటువైపే. చూడండి అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి అటు చూడండి. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పక్కనే చిన్న బోది. ఇదిగోండి, నిన్న వచ్చినప్పుడు ఫుల్గా ఉంది వాటర్. ఇప్పుడు ఏంటంటే తగ్గింది. మేబీ పైప్ లైన్స్ అనుకుంటా అవి. చూడటానికైతే బాగుంది. ఒక వంతెనలాగా యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి కూడా ఉంది. బాగుంది కదా. ఒక చిన్న పాండ్ ఉంది చూడండి ఇక్కడ. అవతల పక్కకు కూడా వెళ్ళడానికి ఉంది, మరి వెళ్దామా? ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. బాగుంది కదా లొకేషన్ అనేది. అలాగే ఇటువైపు వచ్చాను నేను. ఇక్కడ ఒక పెద్ద కుండీ టైప్లో ఒకటి ఉంది. అదేంటో నాకు తెలీదు, ఒకసారి చూడండి మీరే. ఇదేమైనా ఒక వడ్లు స్టోర్ చేసుకునేది అనుకుంటా, నాకు తెలిసి. కాదు, ఏదో ఒక ట్యాంక్ లాగా ఉందండి, చిన్న ట్యాంక్ లాగా. చిన్నదేం కాదు, కొంచెం పెద్దగానే ఉంది. చూడండి ఒకసారి. అదిగో
చూడండి. చూడండి ఎలా ఉంది ఇది. దీనికి ఒక పైప్ కూడా ఉంది చూడండి. ఇది పొలాల మధ్యలో ఎందుకు కట్టారు మరి ఏమో తెలీదు. నేరేడు చెట్టు, ఇదిగోండి ఇదే నేరేడు చెట్టు. ఇంకా అటువైపుకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటుంది చూడండి. ఎటు చూసినా గ్రీనరీ. ఇక్కడ ఏంటంటే అరటి మొక్కలు ఎక్కువ ఉన్నాయి, అరటి చెట్లు. ఇవ్వండి ఆ వారంతా కూడా అరటి చెట్లే ఉన్నాయి. ఈ పాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు నేను మీకు ఒక చెరువు చూపిస్తాను. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇది ఆ చెరువు. అక్కడ నుంచి ఉన్నాడు కదా ఈడే మా ఫ్రెండ్ అనమాట, శివ. రీసెంట్గా ఒక వీడియోలో కనిపించాడు మీకు, ఇప్పుడు ఒకసారి కనిపించాడు అంతే. ఇదిగోండి చెరువు చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, వీటిని మేము పచ్చట్టి పళ్ళు అంటాము. చూడండి నిగనిగలు ఆడిపోతున్నాయి ఎండకి. పచ్చరటి పళ్ళు అవి. ఈ చెరువు చూడండి చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి. సూపర్ కదా. ఇప్పుడు ఇటువైపు వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదే కాదు, మా గోదావరి జిల్లాలో మీరు ఎక్కడ చూసినా ఏ పల్లెటూరులో అయినా సరే ఇటువంటి లొకేషన్స్ చాలా అంటే చాలా కనిపిస్తాయి మీకు. దీనికి గల కారణం ఏంటంటే ఎక్కువగా నీరు ఉండటం. నీరు అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడే పచ్చదనం ఉంటుందండి. అంత బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. ఇప్పుడు నేను మీకు ఒక లొకేషన్ చూపిస్తాను. ఇదైతే ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంటుంది, మొత్తానికి చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు చూపించేది కాదు, ఇదిగోండి ఇది ఆ లొకేషను. చూడండి ఎంత బాగుందో, చూసారా? చెట్ల మధ్యలో నుండి సూపర్ కదా. అలాగే ఇటువైపు కూడా వెళ్ళొచ్చు.
ఇటువైపు కూడా చూపిస్తాను మీకు. ఏమండి చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూడండి కొంగ ఫెదర్, ఇది కొంగేక. మేబీ వీటిని ఏదైనా చంపేసి ఉండొచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఇవన్నీ అవే. ఒకసారి చెరువులో చూడండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇది గోల్డెన్ ఫిష్లా ఉన్నాయి చూడడానికి. నాకు తెలిసి అవి బంగారు తీగ పిల్లలు అవి ఉండొచ్చు. అక్కడ పెద్ద చేప కూడా చూడండి, అందులో నల్లగా కనబడుతుంది చూసారా. కొరమీను అదిగో పైకి వచ్చింది చూసారా. దాని పిల్లలు అవన్నీ దాని పిల్లలే అంట మా వాడు అంటున్నాడు. ఇప్పుడు వరకు ఆ గట్టు వైపు చూసారు కదండి. ఇప్పుడు ఇటువైపు వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక బొబ్బాయి చెట్టు ఉంది, పపాయ. ఇక్కడ చూడండి కింద మొత్తం అన్నీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా. అలాగే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ అరటిపళ్ళు ఉన్నాయి చూడండి. ఇవి అరటిపళ్ళు, ఇవి మామూలు అరటిపళ్ళు అనమాట. ఇందాక మీకు చూపించినవేమో పచ్చ అరటిపళ్ళు. అదిగోండి ఇందాక మీకు చూపించినవి ఇవి. ఇదిగోండి ఇందాక మీకు చూపించినవి ఇవి, ఈ అరటిపళ్ళు. వేరే చోటని చూపించాను. చూడండి ఎంత బాగుందో ఇటువైపు. ఇవన్నీ అరటి చెట్లే అటు ఇటు. చూసారా పెద్ద జామ చెట్టు కూడా ఉంది. ఓకే, ఈ లొకేషన్ అంతా చూసారుగా. అక్కడ చూడండి ఒక ఐలాండ్లా ఉంది. సూపర్ అసలు. చూడండి ఎంత బాగుందో అది. ఒకసారి ఇటువైపు కూడా చూడండి ఎలా ఉందో. మొత్తం అన్ని కొబ్బరి చెట్లు. చూడండి భలే ఉంది ఈ లొకేషన్ అంతా కూడా. ఒకసారి ఈ గుడిసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తున్నారా, చాలా బాగుంది కదా. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో మొత్తం చూసారు కదా. మా గోదావరి జిల్లాలో ఉండే లొకేషన్స్ అన్నీ ఈ టైప్లోనే ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా ఇటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి. ఇకైతే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి. ఈ లొకేషన్ వచ్చేసి ఈడూరు అనే ఒక గ్రామంలో ఉందండి.
అత్తిలి మండలానికి చెందింది ఈ ఈడూరు అనే గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక అయితే ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.